హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవ్వాలంటే ఈ 3 పనులు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతారు. సో ఆ 3 పనులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలి. మొదటగా వచ్చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మనము హెల్తీ ఆహారం తీసుకుంటే బిడ్డ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. సో తల్లి యొక్క హెల్త్ కండిషన్ కూడా బాగుంటుంది. సో తల్లి బిడ్డ యొక్క ఇద్దరి హెల్త్ కండిషన్స్ బాగున్నాయి అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. సో మీరు అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్, సిట్రస్కి సంబంధించిన ఫ్రూట్స్, సో ప్రతిదీ కూడా తీసుకుంటూ ఉండాలి. ఒక పైనాపిల్ కానీ లేకపోతే పపాయ, ఇవి అవాయిడ్ చేయండి, కానీ మిగతావన్నీ తీసుకోండి. సో అన్ని రకాలుగా బిడ్డకి చాలా చాలా మంచిదన్నమాట. సో ఇలా ఫ్రూట్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అయితే ఈ వెజిటేబుల్స్లో కూడా కొన్ని తల్లికి ఎలర్జీస్ తీసుకొస్తాయి. సో మీకు ఆ ఎలర్జీ ఏమైనా అనిపిస్తుంది అన్నప్పుడు ఆ కూరగాయని అవాయిడ్ చేయండి. కానీ ఎలర్జీస్ ఏం లేదు అనుకున్నప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు, అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. సో మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల అనుకుంటే సో ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, కానీ హెల్తీ ఆహారం తీసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ కూడా మీ యొక్క ప్రతిరోజు డైట్లో మెయింటైన్ చేయాలి. సో ఇలా ప్రతిదీ హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే రేపు మీ బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుండి నార్మల్ డెలివరీ అవ్వడానికి మీరు అర్హులు అన్నమాట. సో ఎందుకంటే తల్లి బిడ్డ హెల్త్ కండిషన్స్ బాగాలేనప్పుడు, తల్లికి బ్లడ్ అనేది సరిగ్గా లేనప్పుడు, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి అర్హులు కారు. సో రిస్క్తో కూడుకున్న పని. అందుకనే హెల్తీగా ఉండాలి బిడ్డను మీరు అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇక నెక్స్ట్ చేయవలసింది ఏంటి అంటే ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్. సో ఇది ఎప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా ఇది చేస్తూ ఉండాలి ప్రశాంతంగా. సో మనం రకరకాల టెన్షన్స్ అన్ని మైండ్లో పెట్టుకొని మీరు డిస్టర్బ్ అయితే అది బిడ్డ పైన ప్రెజర్ పడుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా రకాల టెన్షన్స్ ఉంటాయి. డెఫినెట్లీ ఒక హౌస్ వైఫ్గా అన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మీ బిడ్డ గురించి అవన్నీ మీరు పట్టించుకోకుండా ఒక 9 నెలల పాటు మీరు ప్రశాంతంగా ఉంటే బేబీ ఎదుగుదల అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. హెల్తీగా బేబీ బయటకు రావడానికి మీ ప్రశాంతత కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీలో ఒక ప్రాణం ఎదుగుతుంది కాబట్టి మీ ఆరోగ్యం పైన దృష్టి కేంద్రీకరిస్తేనే రేపు బిడ్డ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. సో కాబట్టి ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. సో ఇక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, వాటి యొక్క లింక్ని కింద ఇస్తాను చూడండి. సో ఇది ఎప్పుడు చేయాలి అంటే మనకు 2వ త్రైమాసికం పడినాక, మనము టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత, గ్రోత్ స్కానింగ్ అయిపోయిన తర్వాత మనకి అంటే టిఫా స్కాన్లో తెలుస్తుంది బేబీ హెల్తీగా ఉందా, మనం హెల్తీగా ఉన్నాం అనేసి. సో అప్పుడే మనము డాక్టర్తో చెప్పాలి, నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాను మేడం అంటే సో ఓకే అని చెప్తారు డాక్టర్. సో మీరు నార్మల్గా స్కాన్ చేసుకున్న ప్రతిసారి చూసుకోవచ్చు మీ హెల్త్ కండిషన్, బేబీ హెల్త్ కండిషన్. సో బాగుంది, ఇద్దరు హెల్త్ కండిషన్ బాగున్నాయంటే ఇక మీరు మంచిగా ఎక్సర్సైజులు చేయాలి. సో మెయిన్గా చేయాల్సిందంటే వాకింగ్. సో వాకింగ్ ప్రతిరోజు కూడా పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్, లేకపోతే సాయంత్రం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా చేయాలి. ముఖ్యంగా డెలివరీ టైం అంటే 8 మంత్స్ ఎండింగ్, 9 మంత్స్ పడినాక ఈ వాకింగ్ లెవెల్స్ ఇంకా పెంచాలి. అప్పుడు పెంచితేనే మనకి సర్వికల్ లెంత్ అనేది ఓపెన్ అవుతుంది. సో బేబీ కిందికి డ్రాప్ అవుతుంది. అప్పుడే మనకు డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. సో అలాగే చిన్న చిన్న ఇంట్లో పనులు చేస్తూ ఉండాలన్నమాట. ఇదేంటంటే సింపుల్ టెక్నిక్స్ అన్నమాట ఇవి. సో నార్మల్గా ఎక్సర్సైజులు వేరే ఉంటాయి, కాకపోతే నేను సింపుల్గా చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇవే మనకి చాలా ఎక్సర్సైజులు అన్నమాట. అంటే ఇంట్లో పనులు చేస్తూ ఉండాలి, అంట్లు తోముకోవడం కానీ, లేకపోతే బట్టలు విండుకోవడం కానీ, సో ఇల్లు తుడుచుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే కూడా మనకి సర్విక్స్ ఓపెన్ అవుతుంది. సో ఒకప్పుడు మనం ఇల్లు ఎలా తుడిచేవాళ్ళం, సో అంటే పెద్దవాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు ఎలా అలికేవాళ్ళంటే కింద కూర్చుండి అలికేవాళ్ళు. సో అట్లా అలికినా కూడా మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా అంటే కిటికీలు ఉంటాయి, సో కిటికీని పట్టుకొని కొంచెంసేపు ఇట్లా కూర్చోవడం, ఇట్లా లేవడం, అట్లా చేసినా కూడా సర్విక్స్ ఓపెన్ అవుతుంది, బేబీ కిందికి డ్రాప్ అవుతుంది. మెట్లు ఉన్నాయనుకోండి, ఎక్కడం దిగడం చేయాలి. సో ఇట్లా మీరు ఎక్కడం, ఇట్లా దిగడం, ఇట్లా ఎక్కడం, ఇట్లా దిగడం చేస్తూ ఉండి, లేకపోతే ఇట్లా చేస్తూ ఉంటే అప్పుడు అంటే ఎక్కడం దిగడం చేయడం వల్ల ఏమవుతుంది, ఆ సర్విక్స్ అనేది పలచబడుతుంది, బేబీ డ్రాప్ అవుతుంది.
డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. సో, మనకి పెల్విక్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండి, సో, బేబీ డ్రాప్ అయ్యి సర్విక్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా ఈజీగా బాగా విపరీతమైన పెయిన్స్ రాకుండా, ఇబ్బంది పడకుండా త్వరగా డెలివరీ అవ్వొచ్చనమాట. సో, ఇంకొకటి ఏంటంటే సీతాకోక చిలుక భంగిమ అని చెప్తూ ఉంటారు. సో, సీతాకోక చిలుక భంగిమ అంటే నేను ఇమేజ్‌లో చూపించినట్టుగా చేయాలన్నమాట. సో, ఇలా చేసినా కూడా మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతది. మన కండరాలు అనేవి బలోపేతం అవుతాయన్నమాట. స్క్వాట్స్ ఇవి చేయొచ్చు. అలాగే కెగలి వ్యాయామాలు ఇవన్నీ కూడా మనకి నార్మల్ డెలివరీకి ఈజీగా ఉంటుంది. అండ్ బాల్ రోలింగ్, సో, బాల్ పైన కూర్చుండి రోల్ చేయడం, సో, అట్లా చేసినా మనకి సర్విక్స్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మనకి ఈజీ డెలివరీ అనేది అవుతుందన్నమాట. సో, ఇవి 100% చేయాలి. మీకు నార్మల్ డెలివరీ గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.